అల్లూరు జిల్లాలో కూడా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడటం, రైల్వే ట్రాక్లు దెబ్బతింటం మనం చూసాం. రాత్రి కూడా బొర్రా, కిరండోల ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. చాలా చోట్ల రైళ్ల రాకపోకలకి, గూడ్స్ రైళ్ల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఇక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ప్రజెంట్ సిచ్యువేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్య నాయుడు తెలుసుకుందాం. సూర్య, ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అయితే నిన్న కొంత మేరకు వర్షం కొద్దిగా కాస్త మోస్తరుగా పడినప్పటికీ ఈ రోజు మాత్రం భారీగా వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని పాడేరు డివిజన్ సంబంధించి మత్స్యగడ్డ పరివాహక ప్రాంతం అతిపెద్ద పరివాహక ప్రాంతం. అది జోలాపుట్టు డ్యామ్ నుండి సీలేరు డ్యామ్ వరకు ఈ పరివాహక ప్రాంతం, చిన్న కాలువలు కలిసి ప్రవహించే ఈ పరివాహక ప్రాంతం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 56 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది. వారికి పూర్తిగా జలజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనంతగిరి, అరకు ప్రాంతంలో కూడా అనేక రహదారులు కొట్టుకుపోయాయి. ఇప్పటికే జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టి రాకపోకలను అరికట్టేందుకు చర్యలు అయితే చేపట్టారు. బలవంతంగా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని ఎక్కడికక్కడ పహారా అయితే పోలీస్ అధికారులు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీన్ని వెంటనే పోలీసు, రెవెన్యూ, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి జేసీబీలతో దాన్ని తొలగించి, కట్టర్లతో వాటిని కట్ చేసి తొలగించే క్రమంలో అనేక చోట్ల ఆ పరిస్థితి మనం తెల్లవారుజామున కూడా చూసాము. అలాగే ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే గిరిజనులు బలవంతంగా వాగులు దాటే ప్రయత్నం చేస్తారు. వారికి అవగాహన ఉంది నాకు అనే బలవంతంగా దాటే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. కాబట్టి సచివాలయ వ్యవస్థ నుండి, గ్రామ స్థాయి నుండి సచివాలయ వ్యవస్థ వరకు, అలాగే మండల స్థాయి వ్యవస్థ వరకు, అలాగే జిల్లా స్థాయి వరకు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడ పహారా నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాలోని 12 మండలాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అధికంగా ఉంది. అలాగే ఘాటి రోడ్డు ప్రయాణం అయితే పూర్తిగా నిషేధించారు. ఈ రోజు పూర్తిగా ఘాటి రోడ్లో బస్సులు కానీ ఎటువంటి ప్రయాణాలు లేకుండా పోలీసులు పహారా నిర్వహించి పూర్తిగా ఘాటి రోడ్లను మూసివేయడం జరిగింది. అనంతగిరి ఘాటి రోడ్డు, అనంతగిరి ఎస్కోట ప్రాంతానికి వెళ్లే ఘాటి రోడ్డు పూర్తిగా అవి జలమయమైంది, వరదలు కొట్టుకొస్తున్నాయి. దానికి సంబంధించి వాగులు, వంకలు పొంగి ప్రవహించడమే కాకుండా ఘాటి రోడ్లలో వరదలు కొట్టుకొచ్చి భారీ వృక్షాలు నేల కొరిగే ప్రమాదం ఉంది. బండరాళ్ళు అంటే రోడ్డు మీద వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు అయితే చేయవద్దనేసి ఆల్రెడీ ఎక్కడికక్కడ అధికారులు, పోలీస్ అధికారులు పహారా గేట్లు నిర్వహించి అరికట్టే చర్యలు అయితే చేపట్టారు. రైల్వే మార్గం పూర్తిగా మూసివేయడం జరిగింది. రైల్వే మార్గంలో పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. రాత్రి పూట లేబర్ రాకపోవడంతో ఈ రోజు నుండి లేబర్లతో పని చేయించే పనిలో కూడా రైల్వే శాఖ అధికారులు ఉన్నారు. ఘాటి రోడ్ల ప్రయాణం అయితే పూర్తిగా నిషేధించారు. అలాగే పంట నష్టం అయితే ఇక్కడ పెద్దగా జరగలేదు, కానీ పోడు భూములలో కొంత పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈదులు గాలులు సుమారు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచడంతో భారీ వృక్షాలు అయితే నేల కొరుగుతున్నాయి. పంట నష్టం ఇక్కడ ఇప్పటికీ అంచనా వేయలేదు. పంట నష్టానికి అంచనా వేయవలసి ఉంది. శ్రీనివాస్, సూర్య, అటు చింతూరు అంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్లో చింతూరు కానీ, అటు మారేడుమిల్లి ఆ ఏరియాలో ఘాట్ రోడ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ రాకపోకలు నిషేధించారు. అక్కడ యథావిధిగానే ఉందా? అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంది? చింతూరు, రంపచోడవరం ప్రాంతంలోనైతే దీని ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు. అయితే గాలులు వీస్తున్నాయి, చిరుజల్లులు కురుస్తున్నాయి అక్కడ. దీని కారణంగా పోక్సుపేటలో, రంపచోడవరంకు సంబంధించి పోక్సుపేట సమీపంలో ఒక భారీ వృక్షము నేల కొరగడం జరిగింది. దాన్ని అధికారులు వెంటనే స్పందించి దాన్ని తొలగించడం జరిగింది. అంతేకాకుండా చింతూరు ప్రాంతంలోనైతే ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. అక్కడ చింతూరు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్ చింతూరు ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదని మనకున్న సమాచారం. శ్రీనివాస్, అలాగే పోడు భూములు అన్నారు ఇంతకు ముందు. గిరిజనులు ఎక్కువ పోడు భూముల మీద ఆధారపడి ఉంటారు. ఏమైనా ఎఫెక్ట్ కనిపించిందా? మీరు చెప్తున్నట్టుగా అంతగా లేదంటారా?
పోడు భూములు అంటే పోడు భూములు కొండ వాగుల్లో పోడు భూములు నిర్వహిస్తారు. ఆ కొండ వాగులు జారి పడడం కానీ, వరద నీరు ఆ పోడు భూముల్లో రావడంతో కొట్టుకుపోయి దానివల్ల పోడు పంట పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. దీనికి నిన్న మనం చూసాం విజువల్స్ లో, అవి కొన్ని చోట్ల మాత్రం పంట నష్టం జరిగింది పోడు భూముల్లో. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియవలసి ఉంది. రైట్, టేక్ కేర్ సూర్య. అక్కడ ఎదురుగాలు వీస్తున్న విజువల్స్ నేను చూస్తున్నాం, వర్ష తీవ్రత కూడా కనిపిస్తుంది. మన అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య. థ్యాంక్ యూ.